అందరికీ హాయ్ అండి. నా పేరు సురేష్ బాబు. మీరు చూస్తున్నారు సురేష్ ప్రాపర్టీస్ ఖమ్మం. ఈ వీడియోలో ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ గురించి అయితే చూపిస్తానండి. కింద 4 షట్టర్లు ఉంటాయి. పైన ఒక డబుల్ బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంటుంది. ఈ ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే మెన్షన్ చేస్తానండి. స్కిప్ చేయకండి, ఈ వీడియో అయితే మొత్తం చూడండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. పక్కన ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి. అన్ని ఇళ్ల మధ్యలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పడమర ఉత్తరం కార్నరు ప్లాట్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుందండి. ఈ బిల్డింగ్ అయితే మనకి ఎదురు కనపడేది బైపాస్ రోడ్డు. డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. అందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ అయితే బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇటు బైపాస్ రోడ్లో అటు కార్ వెళ్ళేకల్లి వెళ్తే మనం నాయుడుపేట సర్కిల్, వరంగల్ రోడ్డు, హైదరాబాద్ రోడ్కి అయితే కలుస్తామండి. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కొత్త బస్ స్టాండ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ వచ్చేసి ఒక 5-5.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఈ కరుణగిరి చర్చి ఆపోజిట్లో అయితే నేను చెప్పే ప్రాపర్టీ అయితే ఉంటుందండి. శ్రీ సాయి కృష్ణ నగరు. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి పడమర ఉత్తరం కార్నర్లో అయితే ఉంటుందండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి 26 ఫేసింగు, 48 లోతు అయితే ఉంటుంది. కార్నర్ బిట్ కాబట్టి కింద 4 షట్టర్లు అయితే వచ్చినాయండి. పైన వచ్చేసి 2 BHK, ఒక 1 BHK హౌస్ అయితే ఉంటుంది. చూడొచ్చు. కమర్షియల్గా ఎవరికన్నా రెంట్స్ కావాలనుకునే వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుందండి. అన్నీ ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మన కొత్త బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇటేపు మనం చూసే రోడ్డుకి 24 అవర్స్ వెహికల్స్ అనేవి తిరుగుతూనే ఉంటాయండి. చూడొచ్చు. ఒకసారి మనం అయితే కింద 4 షట్టర్లు ఉన్నాయి. పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్, ఒక సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అయితే ఉంటుంది. అవన్నీ చూద్దాం ఇప్పుడు. చూడొచ్చు. ఇక్కడైతే మనకి బోర్డ్ పాయింట్ అనేది ఇచ్చారండి. మనకు లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్ళటానికి కింద మొత్తం పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనం స్టెప్స్ ద్వారా అయితే ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు కింద. ఇంటి పని అయితే 99% కంప్లీట్ అయిపోయిందండి. చిన్న వర్క్స్ ఏమైనా ఉంటాయి. ప్లస్ ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. కింద 4 షట్టర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే 5,000, 6,000 అట్లా నడుస్తుందండి రెంట్ ఒక్కో షట్టర్కి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్కి 6,000, 7,000 అట్లయితే ఉందండి. చూడొచ్చు. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. మొత్తం కంప్లీట్ అయిన హౌస్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఎదురుగా టీవీ అనేది పెట్టుకోవచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. అటు రైట్ సైడ్ ఒక బెడ్రూము, పక్కనే కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. పర్టికులర్గా ఆ ప్లేస్లో టీవీ పెట్టుకోవచ్చు. సార్ మీకు మొత్తం హాల్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా చూసుకోవచ్చు అండి. హాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ అండి. మెయిన్ రెంటల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి ₹1,00,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. బ్యాంక్ లోన్ వస్తుంది. చూడొచ్చు క్లియర్గా. ఎవరైనా NRIs కానీ మనకి దగ్గర డబ్బులు ఉండే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే నెలకి ఇంత ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మనకి రెంట్ల రూపాయనే 30,000 నుంచి 35,000 కిరాయిలు అయితే వస్తాయండి. కింద 4 షట్టర్లు కాబట్టి షట్టర్కి వచ్చేసి 5,000, 6,000 మధ్యలో అయితే నడుస్తుందండి. డబుల్ బెడ్రూమ్కి అయితే 7,000, 8,000 నడుస్తుంది. సింగిల్ బెడ్రూమ్కి అయితే 5,000, 6,000 అయితే నడుస్తుందండి. ఒక బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అన్నది చూడొచ్చు. ఇప్పుడు మనం అయితే నార్త్ సైడ్ ఎంట్రన్స్ ద్వారా బయటకు అయితే వచ్చినాం.
ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి చుట్టూ ఐరన్ మెస్ అనేది జాలీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఏమన్నా కోతులు కానీ ఏమీ రాకుండా అది ఒక జాలీ మెస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది మనం చూసేది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఇది ఇందులో 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎదురుగా అయితే టీవీ పెట్టుకోవచ్చు. పైన సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ మొత్తం కంప్లీట్ అయిన హౌస్ 99% వర్క్ అయితే కంప్లీట్ అయింది చూడొచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి కరుణగిరి దగ్గర అయితే ఉంటుందండి. రోడ్డుకి జస్ట్ 150-200 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక హాల్లో ఉన్నాం ప్రజెంట్. హాల్లో నుంచి ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో కూడా మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. సెల్ఫ్లు కానీ కింద మొత్తం మనకి మార్బుల్ అనేది యూజ్ చేశారండి. కింద వైట్ మార్బుల్ అనేది యూజ్ చేశారు. విండోస్ వాటికి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మెయిన్ డోర్ వాటికి టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మన బెడ్రూమ్లో కొన్న వాటికైతే రెడీమేడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. ఇందులో కూడా సెల్ఫ్లు సన్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడవచ్చు. మనం బయటికి వెళ్తే కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడవచ్చు. నేను ఐరన్ జాలీ అన్నది ఇదేనండి. ఇంటి మొత్తం చుట్టూ అయితే ఇది జాలీ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. ఏదైనా కోతులు వచ్చినా కానీ లోపలికి రాకుండా ఒక జాలీ అనేది ప్రొవైడ్ చేశారు. మనం అయితే ప్రజెంట్ డాబా మీద ఉన్నామండి. డాబా మీద చూడండి పక్కన లొకేషన్ ఏ విధంగా ఉంది ఏందనేది. ఖమ్మంలో అయితే ఇండిపెండెంట్ హౌజులు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, డిటీసీపీ లేఅవుట్లో వెంచర్లో ఫ్లాట్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ సేల్కైతే ఉన్నాయండి. మీకు ఏ లొకేషన్ కావాలో చెప్పండి, ఆ లొకేషన్లో అయితే నేను ఇప్పిస్తాను. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని అయితే మ్యాక్సిమం షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అయితే వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువ యూజ్ అవుతుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.